రాజేశ్వరరావు గారు ఎవరి అండ చూసుకుని ఈ చిరుద్యోగి ఇన్ని కోట్లు వెనకేసుకోగలిగాడు? చిరుద్యోగి కాదు, చాలా పెద్ద తెలివైన వాడు. ఎవరెవరిని ఆశ్రయించి ఎవరెవరితో అప్రధానమైన రంగాల్లో ఏ విధంగా నలుగురి కళ్ళు పడకుండా జాగ్రత్తగా తనకు అవసరం ఉన్నంత సంపాదించి పెట్టవచ్చునో ఆ విద్యలని నేర్చినవాడు. అందుకొరకు కొన్ని అప్రధానమైనటువంటి రంగాలలో ఎవరికి పెద్ద ఆందోళన లేకుండా జాగ్రత్తగా విస్తృతమైన ప్రణాళిక వేసుకొని బాగా డబ్బు సంపాదించే ప్రయత్నం చేశాడు. తప్పనిసరిగా రాజకీయ నాయకులనండి, మంత్రులు, వారి దగ్గర ఉన్న సిబ్బంది, సంబంధించిన అధికారులు ఎవరెవరు అనేది ఎంక్వైరీ తర్వాత తెలుస్తుంది. వీరందరికీ జోక్యం ఉంది. ఈ విషయం తెలిసిన తర్వాత ఇదేదో ఎంక్వైరీ చేయగానే అంత సమస్య పరిష్కారం అయిపోద్దని అనుకోవడం కూడా ఏమాత్రం సరైనది కాదు. ఎంక్వైరీ అనే దానికి కూడా ఒక పద్ధతి ఉండాలి. అందుకొరకు వెంటనే సంబంధిత మంత్రులు రాజీనామాలు పెట్టి ఖచ్చితంగా దానికి సంబంధించిన సిబిఐ ఎంక్వైరీ లాంటిది వేస్తే తప్ప ఒక రిటైర్డ్ జడ్జి ద్వారా ఎంక్వైరీ చేయడం అంటే దాన్ని ఆలస్యం చేయడం తప్ప పరిష్కారం అయ్యే మార్గం నాకేం కనపడదు. రాజేశ్వరరావు గారు, కొందరు మంత్రులు ఈ జీవోల విడుదల తమకు ఎటువంటి సంబంధం లేదు, కేవలం సిఫార్సు లేఖల మీద సంతకాలు చేశాము, అధికారులే అంతా చేశారు, తమకు ఎటువంటి సంబంధం లేదని వాపోతున్నారు. దీన్ని మనం అంగీకరించవచ్చా? అదే పాపం. ఆ సిఫారసు లెటర్ ఎవరికి రాశారు, తమకు ఏ అధికారం ఉంది, ఎవరికి పని ఇమ్మని రాశారు అనే లెటర్స్ రాశాము, అధికారులే జీవోలు విడుదల చేశారు అంటున్నారు. అవును, జీవో అధికారులు విడుదల చేయిస్తారు. కాబట్టి రాజకీయ నాయకుల యొక్క ఆలోచనలో అయితే తెలియకుండా ఉండే కొన్ని పొరపాట్లు రాజకీయ నాయకులు, మంత్రులు చేస్తే ఒక 10% 15% క్షమించవచ్చు. కానీ ఇలాంటి ఇర్రెగ్యులారిటీ, రూల్స్కి వ్యతిరేకంగా, నిబంధనలకు వ్యతిరేకంగా స్వార్థాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రోత్సహించి ఆ విధంగా కార్యక్రమాలు నిర్వహించడం తెలిసి చేస్తున్నారు. ఇందులో మొత్తం పైన మనం ఆలోచించాల్సింది పరిపాలన తీరు ఏమిటి, గవర్నెన్స్ ఏమిటి. యథా రాజా తథా ప్రజా నేను ఇదివరకు చెప్పానే, ఆ విధంగా ముఖ్యమంత్రి మొదలుకుంటే, మంత్రివర్గం మొదలుకుంటే పరిపాలనా యంత్రాంగం అంతా దోచుకోవడానికి అనేక ద్వారాలు తెరిచి ఉన్నాయి. దారి చూపెట్టే వాళ్ళు ఉన్నారు, తప్పించుకునే వాళ్ళు ఉన్నారు. అటువంటి పరిస్థితిలో ఈనాడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తిగా చెడిపోయింది. బ్యాడ్ గవర్నెన్స్, వర్స్ట్ గవర్నెన్స్. దీనిని ఒక సివిక్ సొసైటీలో క్షమించడానికి ఎంత మాత్రం వీల్లేదు. ఏదో కంటి తురుపు ఎంక్వైరీలు పెట్టి తప్పించుకునే ప్రయత్నమే తప్ప ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో దీన్ని చెంతవ్యంగా భావించడానికి వీల్లేదు. రాజేశ్వరరావు గారు, ఈ అవినీతి చక్రవర్తిని పట్టించిన ఘనత తందేని ముఖ్యమంత్రి గారు పదే చెప్పుకుంటున్నారు. ఈ మాటలు వింటుంటే మీకేమనిపిస్తుంది? ఇది ఒక పెద్ద జోక్ అనిపిస్తోంది. ఎవరు పట్టించారు, ఎక్కడ పట్టించారు? ఈ చరిత్రలోనే ఇటీవల తమ కార్యాలయానికి ఒక ఫిర్యాదు వస్తే తామే దాడులు చేయించామని చెప్పుకుంటున్నారు ముఖ్యమంత్రి గారు. అది అర్థము లేని ప్రసంగం అండి. తమకు తెలియకుండా జరగడం లేదు. తమ కార్యాలయానికి, తమ సిబ్బందికి తెలిసి కుమ్మక్కై మరీ చేస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి వ్యక్తి కాదు, ఒక వ్యక్తిగా ఆయన చుట్టూ ఉన్న సిబ్బందిలో ఈ సంస్కృతి వచ్చేసింది. ఇందులో మీకు ప్రధాన కార్యదర్శి పాత్ర మీకు కనిపిస్తుందా? ఖచ్చితంగా కనపడుతోంది. ప్రధాన కార్యదర్శి కాగితం వస్తే సంతకం పెట్టి, ఎవరు ఏది కోరితే అది సంతకం పెట్టి పంపించడమే అనేదే కనుక ప్రధాన కార్యదర్శి అయితే, ఇంకా ప్రధాన కార్యదర్శి నిజంగానే ఇలాంటి కార్యక్రమాలకు ప్రధాన కార్యదర్శి తప్ప రూల్ ఆఫ్ లా కొరకు కాదు, డిసిప్లిన్ కొరకు కాదు, కాన్స్టిట్యూషన్ కొరకు కాదు. ప్రధాన కార్యదర్శి కూడా ఏ కాగితంలో ఏ తప్పు ఉంది అని చూడాల్సిన అవసరం ఉంది. ముఖ్యమంత్రి గారి ఆఫీస్ నుంచి వచ్చిన కాగితాన్ని కూడా పరిశీలించి వెనక్కి పంపించిన సందర్భాలు ఉన్నాయి. ఇది ఇల్లీగల్ అండి, అన్కాన్స్టిట్యూషనల్ అండి, మరొకసారి దయచేసి పరిశీలించండి కాగితాన్ని చంకల చేతిలో పెట్టుకొని ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి చీఫ్ సెక్రటరీ కాదు సెక్రటరీలు కూడా వెళ్ళి చర్చించిన సందర్భాలు ఉన్నాయి. నేను టి అంజయ్య గారిని చూశాను, బ్రహ్మానంద రెడ్డి గారు చూశాను. కొన్ని సందర్భాలు తెలిసిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది తెలియని వాళ్ళు కూడా ఉంటే, సరే ముఖ్యమంత్రి గారు ఏదో ఎమ్మెల్యేల ఎంపీల ఒత్తిడికో లేకపోతే తెలియకనో చేశారు కదా అని చెప్పి అర్థం చేయించి సవరించారు. కాబట్టి ప్రధాన కార్యదర్శి ఏదో పోతున్నట్టు అంటే కాదు, అవినీతి కార్యక్రమాల కొరకు రాచబాట ఏర్పడింది. ఎవరు అడ్డుకునే సమస్య లేదు. రాజేశ్వరరావు గారు, ఇప్పుడు వచ్చిన ఇన్ఫర్మేషన్ చాలు, ఎవరో చెప్పనక్కర్లేదు. వాళ్ళంతా వాళ్ళే ఆపాదించుకొని మా పైన ఇంత పెద్ద ఆరోపణలు వచ్చినాయి, మా జీవితాలు, మా ఉద్యోగాలు, మా భవిష్యత్తుకు ఇది తీరని ప్రమాదం, ఇది అందుకొరకు నేను తప్పుకుంటున్నాను, విచారణ చేయండి, విచారణకు సహకరిస్తాను అని చెప్పవలసిన నైతిక బాధ్యత ఈ 5-6 మంత్రుల మీద ఉంది. చేయించవలసిన బాధ్యత, నైతిక బాధ్యత ముఖ్యమంత్రి. రాజేశ్వరరావు గారు, ఇప్పుడు ఏం జరగాలంటారు? ఏమి చెప్పితే వినేవాళ్ళు ఎవరు లేరు. అవినీతి కట్టలు తెంచుకొని పారుతూ ఉంది.
నేను కాంగ్రెస్ మొదటి నాయకులతో కూడా కలిసి పనిచేసిన అదృష్టం నాకు కలిగింది. సంజీవ్ రెడ్డి గారు ఇక్కడ హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది, కర్నూలులో బస్సులు జాతీయం చేశారు, చేయడంలో మీకేదో రాజకీయ దురుద్దేశంతో చేశారు, స్వార్థం ఉన్నట్టు కనపడుతుందని ఎవరికి ప్రభుత్వానికి అని అన్నారు. సంజీవ్ రెడ్డి పేరు పెట్టలేదు, ఫలానా మంత్రి అని లేదు. ఆ జడ్జిమెంట్ ఇంకా పత్రికలు కూడా రాలేదు, కాగితం మీద సంతకం పెట్టి ఇంటికి వెళ్ళాడు. తెల్లవారిపోతున్న నేను వెళ్ళి పలకరించడానికి పోయితే, చూసావా నా ఇంటి ముందర ఎవరు లేడు, నువ్వెందుకు వచ్చావా అన్నట్టు. అంటే ఏమిటి సార్ ఇట్లా అనుకుంటున్నారంటే, ఎప్పుడైతే కోర్టు వారు మా ప్రభుత్వం మీద అన్నారో ఒక రకమైన రిఫ్లెక్షన్ వచ్చిందో నేను ముఖ్యమంత్రిగా బాధ్యత తీసుకుంటున్నాను. ఆ ఉదాహరణ ఏమిటి, ఇవాళ కథ ఏమిటి? కాంగ్రెస్ పార్టీ యొక్క సంస్కృతి, స్వాతంత్ర సమరయోధులు ఏర్పాటు చేసిన సంస్కృతి, గాంధీ గారి చరిత్రలో ఆ తర్వాత వచ్చిన సంస్కృతి రాను రాను సన్నగిలిపోయి కాదు అసలు లేకుండా పోయి తద్విరుద్ధమైనటువంటి దోపిడీ సంస్కృతి వచ్చేసింది. ఇలాంటి వాళ్ళని క్షమించడానికి వీల్లేదు. ఏమాత్రం ప్రైమా ఫేసీ కేసు ఉన్నప్పటికీ వెంటనే వైదొలగా. మంత్రులు ఉన్నతాధికారులు వైదొలగాలి, తప్పకుండా వైదొలగాలి. రిటైర్డ్ న్యాయమూర్తితో విచారణ సరిపోతుందంటారా? సరిపోదు. ఆ విచారణ అనేది తతంగం.